దేశం మీకు అప్పుడు చాలా మంది తెలీదు. జేఎన్యూలో తుకుడే తుకుడే గ్యాంగ్ నినాదాలు చేసింది ఫస్ట్ ఇదే డిఎన్ఏ షోలో అప్పుడు సుధీర్ చౌదరి అక్కడ జేఎన్యూలో మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తుకుడే తుకుడే భారత్ తుమ్కో తుకుడా తుకుడే కరెంగే అన్నప్పుడు దాన్ని బయట పెట్టింది జీ ఛానల్. చాలా మంది తెలియదు. మార్వాడి కాదు, మా చైర్మన్ సుభాష్ చంద్రబోస్ గారు, మా సుభాష్ చంద్ర గారు మార్వాడి కాదు. ఆయన రాజస్థాన్ కు సంబంధించిన వ్యక్తి. ఆయన హర్యానాకు సంబంధించిన వ్యక్తి, రాజస్థాన్ వ్యక్తి కానే కాదు. ఆయన రాజస్థాన్ వేరు, హర్యానాకు సంబంధించిన వ్యక్తి, హర్యానాలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఓకే, ఆయన రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి కాదు. చాలా మంది క్లారిటీ ఇస్తున్నా. ఎందుకు దీన్ని సపోర్ట్ చేస్తున్నానంటే గతంలో భారత్ తుమ్కో చూడండి 2016-17లో భారత్ తుమ్కో తుకుడా తుకుడా కరేంగే అని దేశ రాజధాని నడిబొడ్డున జేఎన్యూలో కొద్దిమంది చేసినప్పుడు దాన్ని ఫస్ట్ బయట పెట్టింది జీటీవీ, జీ న్యూస్. ఇదే ఇప్పుడు నేను చేస్తున్న డిఎన్ఏ షో హిందీలో డిఎన్ఏ షోలో రాత్రి 9 గంటల చర్యలో భారత్ తుమ్కో తుకుడా తుకుడా కరేంగే అని కొద్దిమంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ లో కొద్దిమంది పాకిస్తాన్ అనుకూల వ్యక్తులు ముక్కలు దేశాన్ని చేస్తామన్నప్పుడు దాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టింది జీటీవీ. కాబట్టి జీటీవీ ఎప్పుడు కూడా దేశ వ్యతిరేక చర్యల్ని ఎప్పుడు సపోర్ట్ చేయదు. జీటీవీ దేశ వ్యతిరేక ఇదే G24 గంటలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే సుభాష్ చంద్ర గారు చైర్మన్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు చూపించారు? G24 గంటలే కదా. తెలంగాణ వ్యతిరేకమని మాట్లాడుతున్న వాళ్ళకి సిగ్గుండాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో జీటీవీ తెలంగాణ వ్యతిరేకం అంటే G24 గంటలు తెలంగాణ ఉద్యమాన్ని చూపించింది అప్పుడు G24 గంటలే కదా. చాలా మంది 2010-11 గుర్తున్న వాళ్ళకి దేశానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా జీటీవీ సహించదు. జీ నెట్వర్క్ లో 18 ఛానల్స్ ఉన్నాయి. జీ న్యూస్, జీ బీహార్ ఉత్తరప్రదేశ్, జీ బీహార్ జార్ఖండ్, జీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్, జీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, జీ మహారాష్ట్ర అంటే G24 టాస్, జీ 24 గంటా బెంగాలీ ఛానల్, జీ తెలుగు, జీ తమిళ్, జీ కన్నడ, జీ మలయాళం. ప్రతి రాష్ట్రంలో మేము ఉన్నాం. ప్రతి రాష్ట్రం దేశ ప్రోగ్రెస్ కు పాటుపడుతుంది. ఎస్, సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేశాన్ని ముక్కలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జీటీవీ సహించదు. ఎట్ ది సేమ్ టైం హిందూ మతం మీద కుట్రలు జరిగితే సహించదు. ఇతర మతాలని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ తల్లి లాంటి మా మతం మీద నిందలేసి మా పండుగల మీద మా వ్యవహారాల మీద వేరే వాళ్ళు కుట్ర చేసి దీన్ని ముక్కలు చేస్తే దాని కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా